అందరికీ నమస్కారం. ఈ బిజీ లైఫ్‌లో ఈ ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి ఏదో ఒక రకమైన స్ట్రెస్ ఉండడం అనేది చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది. అయితే ఇదేమీ ప్రమాదకరమైనది కాదు, ఇబ్బందికరమైనది కాదు. కానీ దీనిలో నుంచి బయటపడాలి అనంటే చాలా చాలా సింపుల్ మార్గాలు కొన్ని ఉన్నాయండి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, మన ఇంట్లో ఏదో ఒక భాగాన్ని తీసుకొని అది చక్కగా కప్‌బోర్డ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కిచెన్ కావచ్చు, ఏదైనా చక్కగా మనం సర్దుకున్నాం అనుకోండి, క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా వరకు స్ట్రెస్ నుంచి బయటపడొచ్చు. అలాగే తర్వాత ఏంటంటే పెట్స్, ఎవరికైనా కుక్క పిల్లను కానీ, పిల్లి పిల్లను కానీ, లేదా ఇంకేదైనా పక్షులను కానీ పెంచుకునే అలవాటు ఉందనుకోండి, కాసేపు మనం వాటితో సమయం గడిపి ఆడుకుని వాటితోటి గడిపితే మనకి చాలా బాగా స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతాం. అలాగే చక్కగా బొమ్మలేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చక్కగా పాట పాడేవాళ్ళు ఉంటారు. ఇవి పెయింటింగు లేదా ఏదైనా మంచి హాబీ మనకు ఉన్నప్పుడు అందులో కాసేపు టైము గడపడం కూడా మనకి స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి ఒక మార్గం. అలాగే మనం పాడలేకపోవచ్చు, చక్కగా ఒక మంచి పాటలు పెట్టుకుని వినొచ్చు కూడా. మ్యూజిక్ వినడం కూడా మనని స్ట్రెస్ నుంచి బయటపడేస్తుంది. అలాగే పనులన్నిటినీ కాసేపు పక్కన పెట్టేసి ఒక మంచి పుస్తకాన్ని చదువుకుంటూ, మనకి ఇష్టమైన ఏదైనా ఒక పుస్తకాన్ని చదువుకుంటూ ఒక పక్కనగా కూర్చుని కొంత టైం మనతో మనం గడిపేమన్నా కూడా చాలా బాగా మనం ఈ స్ట్రెస్ నుంచి బయటపడవచ్చు. తర్వాత ఆడవాళ్ళందరికీ ఇష్టమైన మరో విషయం ఉందండి, షాపింగ్. షాపింగ్ అంటే వెళ్ళి వెంటనే మనం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంటికి అవసరమైన వస్తువు కానీ, లేదా మనం ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకుంటున్న వస్తువు కానీ కొనుక్కుని, లేదా కాసేపు విండో షాపింగ్ చేసినా కూడా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది, స్ట్రెస్ నుంచి బయటపడగలుగుతాం. అలాగే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కాసేపు వాకింగ్ చేయడం కూడా చాలా మంచి రిలీఫ్ని ఇస్తుంది. అదే మనం ఒక పార్క్లో కానీ, లేదా ఒక వాకింగ్ ట్రాక్లో కానీ వాక్ చేసామనుకోండి, కాసేపు వాక్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఏదో ఒక మంచి ప్రదేశాన్ని చూసి అక్కడ కూర్చుని పోయే వాళ్ళని గమనించడం, వాళ్ళ గురించి ఆలోచించడం. అలాగే పార్కులో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఆ పిల్లల ఆటపాటలు, వాళ్ళ తాలూకా ఉత్సాహం, వీలైతే వాళ్ళ మాటలు విని ఎంజాయ్ చేసినా కూడా మనం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. తర్వాతది ఏంటంటే కప్‌బోర్డ్ రీఆర్గనైజేషన్. మన బట్టలన్నిటినీ కూడా తీసి మళ్ళీ మడత పెట్టి చక్కగా సర్దుకున్నాం అనుకోండి, అది కూడా మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇన్ని బట్టలు మనం పోగేసుకున్నాం కదా అని చెప్పి వాటన్నిటినీ మనం చక్కగా సర్దుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మంచి బట్టలు అంటే ఫ్యాన్సీవి, కాస్ట్లీవి ఉన్నప్పుడు వాటిని ఏమనుకుంటామంటే, ఏదైనా ఒక ప్రత్యేకమైన అకేషన్ ఉంటేనే ఈ బట్టలు వేసుకోవాలి అని చెప్పి వాటిని చక్కగా మడత పెట్టి బీరువాలో పక్కకి పెట్టేస్తాం. కానీ స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఒక మంచి డ్రెస్ మనకి ఇష్టమైంది వేసుకుని బయటకు వెళ్ళామనుకోండి, వెళ్ళి కొంచెంసేపు ఏ గుడిలోనో లేకపోతే ఎవరైనా కాసేపు ఎక్కడైనా గడిపి వచ్చినప్పుడు అది కూడా మనకు చాలా బాగా మంచి ఫీలింగ్ ఇస్తుంది. అలాగే ఎప్పుడు చీరలే కట్టుకునే వాళ్ళు కానీ, ఒకే రకమైన డ్రెస్సులు వేసుకునే వాళ్ళు కానీ ఉంటారు కదా, ఆ రోజు చేంజ్ కోసం ఇంతకు ముందు ఎప్పుడు వేసుకొని ఇలాంటి చుడీదార్లు కానీ, లేకపోతే మనకు నచ్చిన మరొక రకమైన డ్రెస్ ఏదైనా వేసుకుని గడిపినా కూడా బాగుంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మన ఇంట్లోనే మనకి నచ్చిన ఒక ప్రదేశం ఉంటుంది. ఆ ప్లేస్ అంటే అదొక బాల్కనీ కావచ్చు, మేడమెట్లు కావచ్చు, లేదా కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూడడం కావచ్చు, లేదా కిచెన్లోనే హాయిగా డైనింగ్ టేబుల్ దగ్గర ప్రశాంతంగా కూర్చోవడం కావచ్చు. అలా మనకు ఒక ఇష్టమైన ప్లేస్ ఉంటుంది. ఒక కప్పు కాఫీ పట్టుకొని పోర్టికోలో కానీ అక్కడ కూర్చుని ఆ కాఫీని ఎంజాయ్ చేస్తూ చిన్నప్పటి విషయాలు కానీ, లేదా మన పిల్లలకి లేదా మన ఫ్యామిలీకి సంబంధించిన సంతోషకరమైన విషయాల గురించి మరొకసారి మెమరీ వేసుకున్నాం అనుకోండి, అది కూడా మనకి స్ట్రెస్ బస్టర్గా పనిచేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం స్ట్రెస్ నుంచి బయటపడడానికి నాకు తెలిసిన కొన్ని మార్గాలు. ఈ స్ట్రెస్ బస్టర్స్ని మీరు కూడా అన్వయించుకుంటూ మీరు కూడా వీటిని ఫాలో అవుతూ ఉండి వీటి నుంచి బయటపడతారనుకుంటున్నాను.
బాగుందా? మీకు నచ్చింది అనుకుంటాను. ఉంటాను.